మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లా పోలీస్ పెరియడ్ గ్రౌండ్ లో ఈరోజు స్పోర్ట్స్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ప్రారంభించారు జిల్లా ఎస్పీ గారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో క్రికెట్ కావచ్చు, షటిల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, రన్నింగ్ ఇలాంటి వివిధ క్రీడలతో పోలీసులకు ఒక ఉత్సాహం. అంటే వాళ్ళు పని ఒత్తిడిలో ఉంటారు కాబట్టి నిరంతరం ప్రజల సేవల్లో వాళ్ళు నిరంతరం ఎంతో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ కలగాలని చెప్పి జిల్లా ఎస్పీ గారు ఒక భారీగా ఈరోజు పోలీస్ పెరియడ్ గ్రౌండ్ లో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ ను ప్రారంభించారు. ఈ ఈవెంట్ లో దాదాపు 5 డివిజన్లకు సంబంధించిన పోలీసులు కూడా పాల్గొని వాళ్ళలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో ఈ క్రీడల్లో చూపించి వాళ్ళ స్థాయిలో అంటే ఏ డివిజన్లు ఈ స్పోర్ట్స్ లో వాళ్ళ ప్రతిభను చూపిస్తారని చెప్పి ఎంతో ఉత్సాహంగా పోలీసులు కూడా ఈ రోజు ఉత్సాహంగా పాల్గొని రన్నింగ్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, క్రికెట్ లో కావచ్చు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు విజేతలుగా నిలిచాలని చెప్పి ఎంతో ఉత్సాహంగా వాళ్ళు కూడా ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఈ క్రీడల్లో జిల్లా ఎస్పీ గారు జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడి ఏమన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది 2025. ఈ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ ఒక కాంపిటేటివ్ స్పోర్ట్స్మన్ స్పిరిట్ మనమే స్టార్ట్ చేసాము. అన్ని క్రికెట్, టెన్నిస్, షటిల్, ట్రాక్ ఈవెంట్స్, ఫీల్డ్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. 5 సబ్ డివిజన్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. రాజంపేట ఈరోజు చేయలేకపోతున్నారు లాస్ట్ మూమెంట్లో ఆర్గనైజేషన్లో, కానీ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఏఆర్ టీం ఉంది, డిపిఓ టీం ఉంది, అందరూ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు స్పోర్ట్స్లో. చాలా ఎంతూజియాజం ఉంది. అందరూ 3 days ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేసి ఎవరు ట్రాఫీ ఎవరికి అదే చాలా ఇక్కడ యాంటిసిపేషన్ ఉంది. సో నేను అందరికీ ఈ స్పోర్ట్స్ మీట్ గురించి కాంగ్రాచులేషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.